మన వార్తల విశేషాలు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పర్యటించారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఎలక్ట్రిక్ వాహనంపై తీసుకెళ్లారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. డయాలసిస్ బాధితులు పెరగడంతో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయల నిధులతో డయాలసిస్ సెంటర్కు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందని, త్వరలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పిస్తామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతారో వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గ్రహించాలి. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ప్రజలు కానీ, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, అలాంటి సామాన్యులు ఎవరైతే ఉన్నారో నిత్యం ప్రజల్లో తిరిగి కలిసి మమేకమై పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నామో వారికి మా పార్టీలు అవకాశం ఇవ్వడం ద్వారా, ఎన్డీఏ కూటమి ద్వారా చక్కగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మాలాంటి కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. కానీ ప్రజల నుంచి వచ్చిన మనిషి, కష్టం తెలిసిన వ్యక్తి, చిన్న కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన వ్యక్తి, మనం ఏం చెప్పినా అర్థం చేసుకుని ఇక్కడ నేను ఫస్ట్ అడిగితే ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టాలన్నా చాలా మందికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ షుగర్ వచ్చి అందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్ గా 2 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయడం, టెండర్ ప్రాసెస్ లేట్ అయింది, అది అయ్యి వాళ్ళకి అవడం, దానికి ఈ రోజు ఆయన రావడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అదే కాకుండా ఈ తాడేపల్లి రైల్వే స్టేషన్ కి దాదాపుగా 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత మన కేంద్ర మంత్రి గారు దక్కుద్దని కూడా తెలియజేస్తా ఉన్నా. తిరుపతి స్పెషల్ సబ్ జైలును హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులపై జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలో సత్ప్రవర్తన తీసుకురావటమే జైళ్ల లక్ష్యమన్నారు హోంమంత్రి అనిత. 120 మంది సామర్థ్యం ఉన్న జైల్లో ప్రస్తుతం 140 మంది ఖైదీలున్నారని, 70 సెంట్ల విస్తీర్ణంలోనే కొనసాగుతున్న తిరుపతి స్పెషల్ సబ్ జైలును విస్తరించడం లేదా కొత్త భవనం నిర్మాణంపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని వెల్లడించారు. ఖైదీల భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి అనిత స్పష్టం చేశారు. ఖైదీల పరివర్తన కోసం జైలు సిబ్బంది కృషి చేస్తున్నారన్న హోంమంత్రి అనిత, సంచలన కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయని చెప్పారు. అవసరమైతే మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత. ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 140 మెంబర్స్ ఉన్నారు, కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇన్ కేస్ అంటే ఇక్కడ కనుక కోర్టు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇక్కడ దీన్ని మనం ఏదైనా అలాట్మెంట్ చేయించుకోవడానికి అవుతుందా, లేదు అనుకుంటే కొత్త ప్లేస్ ఏదైనా మన అలాట్మెంట్ అయితే కనుక జైలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక జిల్లా జైలు అవసరం కాబట్టి ఈరోజు అదొకటి చూసాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరును, డబ్బులు బ్యాంకులో జమ అవుతున్న పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని వివరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎఫ్సీఐ ద్వారా ధాన్యం సేకరణ చేయించాల్సిన విషయం మరిచి రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అడ్లూరి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారో టైం డేట్ చెప్పమనండి, పోదాం మనం. ఎఫ్సీఐ కొనుగోలు చేయకుండా ఆ ఒక మిల్లులలో 3 అంటే పంటలు, 2 పంటలు, పోయిన పంట అవతల పంట ఎందుకు ఆగిందో పోయేద్దాం మనం. కలెక్టర్ గారిని తీసుకొని పోయేద్దాం మనం. నేను రాష్ట్ర మంత్రిగా నేను వారెంబడి వస్తా. దానికి ఎవరు బాధ్యత చెప్పమనండి. ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు చేయించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రిగా వారిది ఉందా కాదా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటుంది, ప్రధానమంత్రి మన హైదరాబాద్కు వస్తాడు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన కష్టాల విషయంలో వాళ్ళు మాట్లాడిన స్టేజ్ వేదిక మీద రైతులకు సంబంధించిన వడ్ల కొనుగోలు విషయంలో కూడా గత 3 పంటలు మనం కొనుగోలు చేయకుంటున్నాం. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించినాం. మద్దతు ధర మొక్కజొన్న రైతుల యొక్క మనము కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. వరిధాన్యం 3 పంటలు కొనుగోలు చేస్తలేదు అని చెప్పి ఒక మాట రైతుల పక్షాన మీరు మాట్లాడిలా మీ యొక్క ప్రధానమంత్రి ముంగట?
ఎండనక వాననక రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు రావటం లేదని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నెలల తరబడి వరి ధాన్యం, మక్కలు, పొద్దుతిరుగుడు సహా ఇతర పంటలు కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు నిత్యం ఆందోళనలు చేస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. అకాల వర్షాలు ఒకవైపు, సర్కార్ నిర్లక్ష్యం ఇంకోవైపు రైతన్నలను నిండా ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. పంటల సాగు వ్యయం ఏటేటా పెరుగుతుండగా దానికి అనుగుణంగా కేంద్రం మద్దతు ధర పెంచడం లేదన్న కవిత రాష్ట్ర ప్రభుత్వం సైతం పెట్టుబడి సాయాన్ని ఇవ్వటం లేదని విమర్శించారు. రైతును రాజును చేస్తామనే మాటలు చెప్పటం కాదని అది ఆచరణలో చూపించారని ట్వీట్లో రాసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఇంధన ధరల పెంపును నిరసిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ధర్నా చేపట్టాయి. ప్రజలను కూటమి ప్రభుత్వం నిలువునా దోచుకుంటోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజల సంపదను దోచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వైసీపీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో భారీ మానవహారం నిర్వహించారు. దీంతో భారీ ఎత్తున మోహరించిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అనేక వాటిపై ధరలు పెంచారని, ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులపై 19,000 కోట్ల రూపాయల అదనపు భారం మోపారన్నారు. గతంలో ఉన్న వాటికంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచి ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. అంతేకాదు, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని మాజీ మంత్రి సీదిరి డిమాండ్ చేశారు. ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో రేట్లు పెంచడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు. ఏ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచారంటే ప్రజల మీద 19,000 కోట్ల పైబడి విద్యుత్ ఛార్జీలు, అదనపు ఛార్జీల రూపంలో వినియోగదారుల మీద మోపినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితేనేమో దీనికి కేంద్ర ప్రభుత్వం కారణమట, చంద్రబాబు గారికి సంబంధం లేదట. రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ధరల పెంపును ఖండిస్తూ ఆటోను తాడుతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల తహసీల్దార్కు మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతులు పండించిన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, కొప్పుల మహేష్ రెడ్డితో కలిసి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. దౌలతాబాద్ మండల కేంద్రంలోని రైతుల వడ్లు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం వారిని మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఎంత గోస ఉంటుందో ప్రజలు ఆలోచించాలన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యమంత్రి నియోజకవర్గం కూడా ఇప్పటికీ అన్ని కొని ఉంటాయి అనుకున్నాను. కానీ నిన్న నరేందర్ చెప్పిన తర్వాత ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందనేది ఈ కొడంగల్ చూస్తే కూడా అర్థం పడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఒక రైతు అయితే ఇప్పుడు వస్తూ ఉంటే, ఒక ఊర్లో రైతు అయితే వర్షం పడి వడ్లు మొలకలు వచ్చేసి బూజు వచ్చిన పరిస్థితులలో ఆ రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు. మా 20 days నుండి ఎదురు చూస్తున్నా, 20 రోజుల నుండి ఎదురు చూస్తున్నా, కనీసం సంచులు కూడా ఇవ్వలేదని. నేను దగ్గరకు వచ్చినాక ఏం చెప్పారంటే ఈ రోజు కొన్ని సంచులు వచ్చినాయి, దౌలతాబాద్ లో ధర్నా కాబట్టి రైతుల మీద తీసుకొని పోయి రమ్మని.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. జిల్లా కేంద్రం నుండి తెలంగాణ చౌక్లో భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ బండి సంజయ్ కుమార్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బండి సంజయ్ ఫ్లెక్సీని దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీని బలవంతంగా లాక్కున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బండి సంజయ్ మంత్రిగా ఉంటే మైనర్ బాలికకు న్యాయం జరగదని, అందుకే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. లేకుంటే బండి సంజయ్ను ప్రధాని మోదీ తన మంత్రివర్గం నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. పట్టణంలోని అత్యంత కీలకమైన నేతన్న చౌరస్తా వేదికగా ప్రతిపక్ష పార్టీల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా కార్యక్రమం కాస్త పరస్పర దాడులు, ఘర్షణలతో రణరంగంగా మారింది. ముందుగా నిర్ణయించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భారీ సంఖ్యలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు నేతన్న చౌరస్తాకు చేరుకున్నారు. ఒకరినొకరు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చూస్తుండగానే ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులకు దిగారు. నెట్టుకోడాలు, పిడుగుద్దలతో చౌరస్తా ప్రాంతమంతా గందరగోళంగా మారింది. కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి చేరటంతో స్థానికులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి చేదాటిపోతుండటంతో జిల్లా ఎస్పీ మహేష్ స్వయంగా రంగంలోకి దిగారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు. ఎంత సర్ది చెప్పినా వినకుండా పోలీసులకు ముప్పతిప్పలు పెడుతున్న ఉభయ పార్టీల నేతలను, కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. లాఠీలకు పనిచేపిన పోలీసులు ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు. నిరసనకారులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఉద్రిక్తతల వల్ల సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నేతన్న చౌరస్తా దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో ప్రస్తుతం ప్రశాంతత ఉన్నప్పటికీ అంతర్గతంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. బండి సాయి భగీరథ్ అభంశుభం తెలియని ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసి చట్టానికి దొరకకుండా దాక్కొని 8 రోజుల తర్వాత లొంగిపోయాడన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. బండి సాయి భగీరథ్ ను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. బండి సాయి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. అమ్మాయిని మరి రేప్ చేసిండు, ఆయన చట్టరీత్యా శిక్షించాలి, ఆయన చట్టానికి అప్పచెప్పాలనే ఒక సోయి లేని హోంశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా సిగ్గుచేటు. మరి ఆయన నా పేరు వాడద్దన్నాడు. ఏ తండ్రైనా కొడుకు పేరు వాడుకుంటాడు, ఏ కొడుకైనా తండ్రి పేరు వాడుకుంటాడు. కానీ వాళ్ళ బండి సాయి భగీరథ్ చేసినటువంటి ఈ తీవ్రమైనటువంటి అన్యాయానికి సోషల్ మీడియా వారియర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజలందరూ కూడా తిరగబడి రోడ్ల మీదకి వస్తే మరి 9 రోజుల తర్వాత ఈ బండి సంజయ్ నేను అప్పగించిన అని గప్పాలు కొడుతున్నాడు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి స్పందించారు. ప్లాంట్ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ప్లాంట్లోని 3వ యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించిన తీరును, కారణాలను అక్కడున్న జెన్కో ఉన్నతాధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ ఫీడ్ పంపు ప్రాంతంలో ఆయిల్ లీకేజ్, విద్యుత్ షాక్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రమాదంలో ప్లాంట్కు సంబంధించిన కీలకమైన కంట్రోల్ కేబుల్స్, వాల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయని, అయితే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంట్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో ప్రధాన యంత్రాలకు ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. అనంతరం ప్లాంట్ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు, అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్లాంట్లో కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని రిజర్వాయర్ బతుకమ్మ ఘాట్ దగ్గర 2K వాక్ యోగా కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా వల్ల జరిగే ఉపయోగాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన పట్టణ ప్రణాళిక కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమానికి ప్రజలు, అధికారులు భారీగా హాజరయ్యారు. ఐబీ చౌరస్తా నుండి బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ఈ ఫిట్నెస్ ర్యాలీలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ పాల్గొని ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. వ్యాయామం, నడక ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అధికారులు సూచించారు. కలెక్టర్ దీపక్ కుమార్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం మన యూత్, స్పోర్ట్స్, టూరిజం సంబంధించిన డెడికేటెడ్గా ఉన్నాయి. సో ఈ రోజు మన మార్నింగ్ నుంచి ఏరోబిక్స్, వాక్, తర్వాత యోగా అన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, యోగా అన్ని చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఎందుకు దాని నుంచి మాత్రమే హెల్త్ మంచిగా ఉంటుంది, మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది, అండ్ ఒక హెల్దీ పర్సన్ తోటి మాత్రమే ఏమైనా మనం సాధించగలుగుతాము అంటే వాళ్ళు చేయగలుగుతారు. సో కాబట్టి ఈ ఫిట్ తెలంగాణ సంబంధించిన మెసేజ్ అందరికీ పోవాల్సింది. అందరూ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ నుంచి దూరం ఉండాలి. కాబట్టి కరెక్ట్ గా ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ డైలీగా ఫిజికల్ యాక్టివిటీ కోసం డెడికేట్ చేయాల్సింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డేరు కాలనీలో పోలీసులు విస్తృత స్థాయిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా పాల్గొన్న ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 67 బైకులు, 26 ఆటోలు, 2 ట్రాక్టర్లతో పాటు అక్రమ దేశీదారు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు ఎస్పీ అఖిల్ మహాజన్. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ CCB పేరుతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాము. ఇది మాత్రమే మీ కాలనీ కాదు, అన్ని కాలనీస్కి, అన్ని ఊరులో పోయి మనం చేస్తాము. మెయిన్ ఉద్దేశం అంటే ఎవరైనా ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎవరైనా రౌడీలు, హిస్టరీ షీటర్లు, ఆ దొంగలు ఉంటారంటే వాళ్ళ పోయి చెక్ చేస్తాము. వాళ్ళ హౌస్ సెర్చ్ చేసి ఏమైనా ఇట్లైనా దేశీదారు బాటిల్స్ దొరికి అది పట్టుకుంటాము. ఏమైనా మనకి ఇది విదౌట్ నంబర్ ప్లేట్స్, చలాన్ ఉన్న బైక్స్, ఆ ఫేక్ నెంబర్ ప్లేట్స్ దొరికితే అది పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి జైలు పంపుతాం. విద్యార్థులు, యువతలో ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాలు 2K రన్ నిర్వహించామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాలను ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ను జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎస్పీ మహేష్ హాజరయ్యారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్తా చెదారం తొలగింపు పనులు చేయించామని కలెక్టర్ గరిమా వివరించారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ నుంచి యూత్ అండ్ స్పోర్ట్స్ టీమ్ కిందికి ఒక వారం వరకు కార్యక్రమాలు ఉంటాయి. మొదటిసారి ఇవాళ ఒకటి మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి. వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్, స్కిల్ ట్రైనింగ్కి ఏమేమి ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత మన దగ్గర ఉన్న టూరిస్ట్ స్పాట్స్ని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టి వాళ్ళ మీద కూడా ఆహ్వానం జనరేట్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత 22nd రోజు మన జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ డే ఒక పెద్ద స్థాయి స్థాయిలో జాబ్ మేళా పెడుతున్నాము. దీనిలో మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉన్న అన్ని కంపెనీస్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ ఎంప్లాయర్స్కి పిలిపించి ఇక్కడ ఉన్న ఎలిజిబుల్ యూత్కి వాళ్ళతో టైఅప్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొరకు కూడా ప్రయత్నం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో దత్తత అవగాహన సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ నందు నూతనంగా పిల్లలను దత్తత తీసుకునేందుకు వీలుగా ప్రతి శిశువుకు ఒక కుటుంబం, ప్రతి కుటుంబానికి ఒక ఆశ అనే నినాదంతో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వాత్సల్య యాప్ ద్వారా లాగిన్ అయి దత్తత పూర్తి చేసుకోవచ్చని అన్నారు. దత్తత కార్యక్రమం అనేది ఒక లీగల్ గా జరగాల్సిన అంశమని అన్నారు అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రేంజ్ పరిధిలోని వేంపల్లి అడవుల్లో అగ్ని ప్రమాదాల నియంత్రణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్లో అటవీ, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, పశు వైద్య, ఆరోగ్య, ఇతర శాఖలు పాల్గొన్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్స్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వరదలు, అటవీ, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డీఎఫ్ఓ బాలామణి ముఖ్య అతిథిగా హాజరై మాక్ ఎక్సర్సైజ్ ను నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ కార్యక్రమం ద్వారా వివరించారు.